హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, జోసా కౌన్సెలింగ్‌కి సంబంధించి మనకి నిన్నటి వీడియోలో షెడ్యూల్ గురించి మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏం చేయాలి? దానికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. సో, ఈరోజు నిన్న వచ్చినటువంటి జేఈఈ అడ్వాన్స్డ్‌కి సంబంధించిన రిజల్ట్స్ వాటికి సంబంధించి ఆహ్, కొన్ని న్యూస్ పేపర్స్‌లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీతోని షేర్ చేసుకుందామని ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో, దానికంటే ముందు మీరు ఈ జోసా కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ గానీ, లేకపోతే సపోర్ట్ సర్వీసెస్ కావాలి అనంటే ఇమ్మీడియేట్‌గా మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ని కాంటాక్ట్ చేయండి. ఫ్లాట్ నంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. ఒకవేళ మీరు ఆఫీస్‌కి రాలేకపోతే ఆన్‌లైన్ సర్వీస్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటుంది. సో, మీరు 9849966500 నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదంటే 9849068590 ఈ నంబర్స్‌లో కాల్ చేసినట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కౌన్సెలింగ్, గైడెన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మీకు సీట్ వచ్చేంత వరకు కూడా కంప్లీట్ ఆన్‌లైన్ యాక్టివిటీ అంతా కూడా మేమే హ్యాండిల్ చేస్తాము. సో, మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. చాయిస్ ఫిల్లింగు, డాక్యుమెంట్స్ అప్‌లోడ్, ఫీజు పేమెంటు ఇట్లాంటివన్నీ కూడా టైమ్ టు టైమ్ ఎప్పటికప్పుడు మీకు గైడెన్స్ ఇస్తూ మీకు కావాల్సిన సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఆహ్, తొలి 10 మందిలో ముగ్గురు మనోళ్ళే అని చెప్పేసి ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అవుతూ ఉంది. సో, ఇది ప్రతి పేపర్‌లో ఏ పేపర్‌లో చూసినా కూడా మనకి ఇదే మెయిన్‌గా కనిపిస్తూ ఉందనమాట. సో, ఫోర్త్ ర్యాంకు మోహిత్ శేఖర్ శుక్లా, 5 కూచి సందీప్, 9 మేడిశెట్టి నాగ సహర్ష. సో, వీళ్ళు ముగ్గురు మనోళ్ళే అని చెప్పేసి మనకి న్యూస్‌లో అయితే తెలుస్తూ ఉంది. జేఈఈ అడ్వాన్స్డ్‌లో 4, 5, 9 ర్యాంకులు తెలుగువారివే. 2 తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా మోహిత్ శేఖర్ శుక్లా, ఆ తర్వాత సందీప్, నాగహర్షలకు స్థానం. జోసా కౌన్సెలింగ్‌కు 56,880 మంది అర్హత సాధించారనమాట. సో, మొత్తం ఎంతమంది రాశారు, ఏంటి అనే డీటెయిల్స్ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, మోహిత్ శేఖర్ శుక్లాకి 360కి 319 మార్కులు సాధించాడనమాట. సో, అతనికి ఫోర్త్ ర్యాంకు రావడం జరిగింది. ఆ తర్వాత 318 మార్కులతో కూచి సందీప్ ఐదవ ర్యాంకు చేజిక్కించుకున్నాడనమాట. సో, దీంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అందుకే నేను మీకు ఇవన్నీ కూడా పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది. సో, ఒక్కొక్క పాయింట్ మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాము. సో, 312 మార్కులతో మేడిశెట్టి నాగహర్ష 9వ ర్యాంక్ సాధించారనమాట. ఓకే. సో, ఐఐటీ ఢిల్లీ జోన్‌కి చెందిన శుభం కుమార్ 330 మార్కులతో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్‌కి సోమవారం అదంతా మనకు తెలిసిందే. సో, ఇక్కడ చూడండి భారీగా పెరిగిన కట్ ఆఫ్ మార్కులు. సో, ఈ మార్కులు చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉన్నాయి మార్కులు. అంటే ఈ కట్ ఆఫ్స్ ఇదంతా పర్సంటేజ్‌లో ఉంది. కిందకొచ్చినట్లయితే ఇక్కడ చూడండి కేటగిరీ వైస్. ఓకే. సో, ఇదేంటంటే మీకు మినిమమ్ మార్క్స్ ఇక్కడ చూపించిన విధంగా వచ్చుంటే మాత్రమే మిమ్మల్ని ఆ ర్యాంక్ లిస్ట్‌లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుందనమాట. సో, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కామన్ ర్యాంక్ లిస్ట్‌లో మీరు ఇంక్లూడ్ అవ్వాలి అనంటే మీకు ప్రతి సబ్జెక్ట్‌లో మినిమమ్ 8 మార్క్స్ వచ్చుండాలి. అదేవిధంగా టోటల్ వచ్చేసి 92 అండ్ ఎబోవ్ వచ్చుండాలనమాట. సో, ఓకే. సో, ఇలా గాకుండా కొంతమందికి 85, 86, 88 లేకపోతే 90 అలా 91 వచ్చాయనుకుందాం. ఓకే. అలాంటి వాళ్ళకి ఏంటి సపోజ్ అతను ఓబీసీ అనుకోండి. ఓబీసీ ర్యాంక్ లిస్ట్‌లో అతనికి 82 కంటే ఎబోవ్ వచ్చాయి గాబట్టి అతన్ని ఓబీసీ ర్యాంక్ ఉంటుంది కానీ, ఇక్కడ కామన్ ర్యాంక్ అనేది ఉండదనమాట. ఓకే. సో, సీఆర్ఎల్ అనేది ఉండదు. ఎందుకనంటే సీఆర్ఎల్‌కి కావాల్సినన్ని మార్క్స్ దీంట్లో రాలేదు కాబట్టి అతనికి. సో, అతను దాంట్లో ఉండడు. ఆ ర్యాంక్ అనేది ఉండదనమాట. ఓకే. సరే. ఈ విధంగా మనకి క్వాలిఫయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇలా ఉన్నాయి. కామన్ ర్యాంక్ లిస్ట్ అయితే ఈచ్ సబ్జెక్ట్‌లో 8 మార్క్స్ రావాలి. టోటల్‌గా 92 రావాలి. తర్వాత ఓబీసీ, ఎన్సీఎల్ అయితే ఈచ్ సబ్జెక్ట్‌లో 7 మినిమమ్ రావాలి. టోటల్ వచ్చేసి 82 రావాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ లిస్ట్ వచ్చేసి 7 మినిమమ్ ఈచ్ సబ్జెక్ట్‌లో అండ్ టోటల్ వచ్చేసి 82 అండ్ అబోవ్ రావాలి. ఇక ఎస్సీ ర్యాంక్, తర్వాత ఎస్టీ ర్యాంకు, కామన్ పీడబ్ల్యూడీ ర్యాంక్ లిస్టు, ఓబీసీ, పీడబ్ల్యూడీ, జనరల్ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, తర్వాత ఎస్సీ పీడబ్ల్యూడీ,
ఎస్టీపీడబ్ల్యూడి వీళ్ళందరికీ కూడా మినిమం ఈచ్ సబ్జెక్ట్లో మినిమం 4 మార్క్స్ అండ్ టోటల్ వచ్చేసి 46 వచ్చినట్లయితే వీళ్ళందరూ క్వాలిఫై అయినట్లు, వాళ్ళకి ఆ ర్యాంక్ లిస్ట్లో ర్యాంకులు అనేవి ఉంటాయన్నమాట. తర్వాత ప్రిపరేటరీ కోర్సు ర్యాంక్ లిస్ట్ అని ఇంకొకటి ఉంటుంది. సో ఈచ్ సబ్జెక్ట్లో 2 మార్క్స్, తర్వాత టోటల్ అగ్రిగేట్ వచ్చేసి 23 అండ్ ఎబవ్ ఉన్నట్లయితే ఈ ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ లిస్ట్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఈ ప్రిపరేటరీ ర్యాంక్ అంటే ఏంటి అనేది నిన్న చాలామంది కాల్ చేశారు. సో ప్రిపరేటరీ ర్యాంక్ అంటే మనకి యాక్చువల్గా ఉన్నటువంటి ర్యాంక్ కాదు. ఈ ప్రిపరేటరీ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా ఐఐటీలో సీట్స్ అసైన్ చేయడం జరగదు, అలాట్ చేయడం జరగదన్నమాట. ఓకే, అవి ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఆ ప్రిపరేటరీ ర్యాంక్ అనేది అసైన్ చేస్తారు. సో ఏవైనా సీట్స్ ఐఐటీస్లో మిగిలిపోతే ఆ మిగిలిపోయిన సీట్లని ఈ ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అలాట్ చేస్తారు. కానీ అది డైరెక్ట్గా మీకు బీటెక్ అడ్మిషన్ లాగా కాదు. 1 ఇయర్ మీకు ప్రిపరేటరీ కోర్సు ఉంటుందన్నమాట. ఓకే, 1 ఇయర్ ప్రిపరేటరీ కోర్సు, ఆ కోర్సును మీరు కంప్లీట్ చేసి ఆ ఎగ్జామ్స్ మీరు పాస్ అయినట్లయితే తర్వాత నెక్స్ట్ ఇయర్ మీకు డైరెక్ట్గా బీటెక్ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రిపరేటరీ ర్యాంక్. సో అది గుర్తుపెట్టుకోండి, మీ ర్యాంకుల్లో ఎక్కడైతే ప్రెప్ ర్యాంక్ అని ఉంటుందో అది ప్రిపరేటరీ ర్యాంక్ అనమాట. చూసుకోండి జాగ్రత్తగా. చాలామంది అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు, నాకు మంచి ర్యాంక్ వచ్చింది అది ఇది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ అది ప్రిపరేటరీ ర్యాంకు, అది చూసుకోండి నార్మల్ ర్యాంకా ప్రిపరేటరీ ర్యాంకా అనేది. ఓకే రైట్, ఇక న్యూస్లోకి వెళ్ళినట్లయితే సో మొత్తం మనకి జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళల్లో నుంచి ఒక 2.5 లక్షల మందిని ఎలిజిబుల్ చేశారు కదా, మనందరికీ తెలిసిన విషయం అది. దాంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది, 1,87,389 మంది, 1,87,389 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే అందులో నుంచి మళ్ళీ 1,79,694 మంది మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారనమాట. సో 1,79,694 మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో నుంచి 56,880 మందిని కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ చేశారు. ఓకే, అంతమంది క్వాలిఫై అయ్యారనమాట. ఈ కట్ ఆఫ్లు వైజ్గా చూసుకున్నట్లయితే 56,880 అంటే ఆల్మోస్ట్ ఒక 57,000 మంది ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ సాధించారు. వారిలో మనకి 46,773 మెంబర్స్ అబ్బాయిలు ఉంటే 10,107 మంది అమ్మాయిలు ఉన్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ అనమాట. సో ఇక్కడ కొంతమంది టాపర్స్కి సంబంధించి వాళ్ళు ఏమన్నారు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే, అవన్నీ మీరు కావాలంటే స్క్రీన్ని పాజ్ చేసి వీడియోని పాజ్ చేసి చూసుకోవచ్చు. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను దీంట్లో మీకు చూపిద్దాం అనుకున్నాను కాబట్టి అవే మాత్రమే చూపిస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ అర్హత సాధించిన వారి సంఖ్య 54,378 కాగా ఈసారి 2,502 మంది పెరిగారనమాట. ఓకే, ఐఐటికి అర్హత సాధించిన వాళ్ళు లాస్ట్ ఇయర్ 54,378 ఉంటే ఈ సంవత్సరం 56,880. ఓకే, అంటే మనకి 2,502 మంది పెరిగారు. ఓకే, సో ఈసారి కట్ ఆఫ్ మార్కులు భారీగా పెరిగాయి. గత ఏడాది జనరల్ విభాగంలో 360 మార్కులకు 74 మార్కులు కట్ ఆఫ్గా నిర్ణయించగా ఈసారి అది 92కు పెరిగింది. ఓకే, ఓబీసీ 82, ఈడబ్ల్యూఎస్ 82, ఎస్సీ ఎస్టీలకు 46 మార్కులుగా ఇందాక చూసాం కదా మనము. సో అవే కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. రైట్, ఇక ఈ టేబుల్ చూడండి. ఈ టేబుల్ చూస్తే కేటగిరీల వారీగా ఎవరెవరు ఎంతెంత మంది ఎలిజిబిలిటీ సాధించారు అనేది ఇక్కడ ఉంటుంది. సో జనరల్ కేటగిరీ వచ్చేసి ఎగ్జామ్ రాసింది 38,436 మంది అయితే ఎలిజిబిలిటీ సాధించింది 15,883 మంది. సారీ. సో ఓబీసీ కేటగిరీకి వచ్చేసరికి 67,539 క్యాండిడేట్స్ రాస్తే 12,385 క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయ్యారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 29,359 మంది రాస్తే 6,377 మెంబర్స్ క్వాలిఫై అయ్యారనమాట. తర్వాత ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి 30,015 క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాశారు. సో 15,856 క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ సాధించారు. తర్వాత ఎస్టీ కేటగిరీ తీసుకుంటే 14,345 ఎలిజిబిలిటీ అంటే వచ్చింది ఎంతమందికి అంటే 6,379. సో ఈ విధంగా మనకి దీంట్లో మొత్తం అంటే పీడబ్ల్యూడి కూడా కలిపి ఉన్నారు ఈ నంబర్స్లో. సో అదొకటి ఇక్కడ కింద గమనికలో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పక్కన ఈ టేబుల్ చూసుకుంటే తొలి 10 ర్యాంకర్లు వారి మార్కులు. సో వీళ్ళంతా కూడా టాప్ 10 ర్యాంకర్స్ అనమాట ఐఐటి అడ్వాన్స్లో, అదే జేఈ అడ్వాన్స్డ్లో.
సో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి? శుభం కుమార్ 330 మార్కులు వచ్చాయి. తర్వాత కబీర్ చిల్లార్ 329, జతిన్ చహార్ 319, మోహిత్ శేఖర్ శుక్ల 319, కూచి సందీప్ 318, జయకృష్ణ శ్రీనివాస్ 314, అర్నవ్ గౌతమ్ 314, కనిష్క్ జైన్ 313, తర్వాత మేడిశెట్టి నాగహర్ష 312, దర్శిక 311. సో వీళ్ళంతా కూడా ఏ ఏ జోన్ కిందికి వస్తారు, ఐఐటి జోన్స్ ఉంటాయి కదా, ఆ జోన్స్లో ఎక్కడ దేని కిందకి వస్తారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు వీళ్ళంతా కూడా ఐఐటి ఢిల్లీ, ఐఐటి మెడ్రాస్, ఐఐటి బాంబే, ఈ మూడింటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు టాప్ 10లో. సో ఇది మనకి ఒక ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం దీంట్లో. అంటే ఇది కూడా మనకి ఈనాడులోనే వచ్చింది. జేఈ మెయిన్లో అగ్రస్థానంలో నిలిచిన కొందరు విద్యార్థులు అడ్వాన్స్లో టాప్ 10 లోపు ర్యాంకు సాధించలేకపోయారు. అంటే జేఈ మెయిన్లో వీళ్ళు టాప్లో ఉన్నారు, కానీ జేఈ అడ్వాన్స్డ్కి వచ్చేసరికి వీళ్ళు అంత టాప్ 10లో లేకుండా పోయారు. సో ఈసారి 100% స్కోర్తో 300కి 300 మార్కులు పొంది ప్రథమ ర్యాంకును సొంతం చేసుకున్న ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థులు తాజాగా అడ్వాన్స్డ్లో 26, 38 ర్యాంకులతో సరిపెట్టుకున్నారనమాట. సో జేఈ మెయిన్లోనేమో వాళ్ళు టాప్లో వచ్చారు. ఓకే, 300కి 300 వచ్చాయి. బట్ అడ్వాన్స్డ్కి వచ్చేసరికి వాళ్ళు 26 అండ్ 38 ర్యాంకులతోని ఆగిపోయారనమాట. సో ఇంకా మెయిన్లో 15, 19 ర్యాంకులు సాధించిన విద్యార్థులు అడ్వాన్స్లో 66, 61 ర్యాంక్ సాధించారనమాట. సో జేఈ మెయిన్లో ఉన్న పర్ఫార్మెన్స్ జేఈ అడ్వాన్స్డ్లో లేకుండా పోయింది. సో వాళ్ళు కొంచెం రిలాక్స్ అయినట్టున్నారు, అందుకే అలా ర్యాంకులు కొంచెం ఎక్కువ వచ్చాయి. ఇక తెలంగాణ ఈఏపీ సెట్లో తొలి 10 ర్యాంకులు పొందిన వారిలో కొందరికి అడ్వాన్స్డ్లో టాప్ 100లో కూడా చోటు దక్కలేదు. పరీక్షలో ఓ చిన్న నిర్ణయం కూడా ర్యాంకును తారుమారు చేస్తుంది, అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఎనీవే మనకి రిజల్ట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఇంకా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది మనము చూసుకోవాల్సి ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాల నుంచి 10,000 మంది పాస్ అయ్యారు దాదాపు. ఓకే, సో అదేంటనేది చూద్దాము. జేఈ అడ్వాన్స్డ్లో మొదటి 100 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు 25 నుంచి 30 మంది వరకు ఉన్నారు. ఐఐటి రూర్కి వెల్లడించిన సమాచారం ప్రకారం టాప్ 100లో 35 మంది ఐఐటి మెడ్రాస్ జోన్ విద్యార్థులే ఉన్నారు. టాప్ 100లో 35 మంది ఐఐటి మెడ్రాస్ జోన్ వాళ్ళే ఉన్నారు. ఆ జోన్ పరిధిలో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఉన్నాయి. తొలి నుంచి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జేఈ పరీక్షల్లో టాపర్లుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం 30 మంది వరకు ఉండటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఓకే, గత ఏడాది మద్రాస్ జోన్లో తొలి 100 ర్యాంకుల్లో 23 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య మరింత పెరిగింది. ఈ ఏడాది మద్రాస్ జోన్లో 500 ర్యాంకులోపు 174 మంది ఉన్నారు మెడ్రాస్ జోన్లో. మెడ్రాస్ జోన్ అంటే మనకి ఏపీ, తెలంగాణ కూడా దాంట్లోనే వస్తుంది. సో వారిలో కనీసం 125 నుంచి 150 మంది ఏపీ, తెలంగాణ వారు ఉంటారని చెబుతున్నారు. మొత్తంగా ఐఐటీలో సీట్ల కోసం పోటీ పడేందుకు మద్రాస్ జోను నుంచి 14,294 మంది అర్హత సాధించారనమాట. సో వారిలో తెలుగు రాష్ట్రాల వారు 10,000కు తగ్గకుండా ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో మొత్తం 18,500 సీట్లో మన విద్యార్థులు 3 నుంచి 4,000 వరకు ప్రవేశాలు పొందనున్నారు. సో మొత్తం ఐఐటి సీట్స్ అన్ని 18,523 ఐఐటీస్ ఉంటాయి కదా, దాంట్లో 18,500 సీట్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి మన తెలుగు స్టూడెంట్సే దాదాపు 3 నుంచి 4,000 వరకు అడ్మిషన్స్ సీట్స్ తీసుకుంటారనమాట. సో ఇది మనకి ఒక న్యూస్. తర్వాత ఇంకొకటి, ఈ రోజు నుంచి మనకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. సో దీనికి సంబంధించిన స్కెడ్యూల్ కూడా మనం నిన్ననే ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. ఆ స్కెడ్యూల్ ప్రకారంగా ప్రతి రౌండ్కి మనం ఏమేం చేయాలి, అసలు స్టార్టింగ్ నుంచి ఏం చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీడియో అది చూడండి, నిన్నటి వీడియో. సో దాంట్లో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మనకి సో జోసా కౌన్సిలింగ్లో ఈసారి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఏఎస్సి చేరినందున దాంతో కలిపి మొత్తం 138 విద్యా సంస్థలు పాల్గొంటున్నాయి. గత ఏడాది 128 ఉండేవి. సో ఈసారి 23 ఐఐటీలు, ఐఏఎస్సి ఒకటి, తర్వాత 31 ఎన్ఐటీలు, తర్వాత ఐఐఈఎస్టి ఒకటి, తర్వాత 26 ట్రిపుల్ ఐటీలు, 56 జిఎఫ్టిఐలు ఉన్నాయన్నమాట. ఓకే, సో మొత్తం కలిపి 138 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి, ఇలా ప్రయారిటైజ్ చేసుకొని మీ చాయిస్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ చేయండి.
ఇది మరొక న్యూస్ పేపరు. దీంట్లో గూడా దాదాపు అలాంటివే ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్‌లో తెలుగు విద్యార్థుల దూకుడు. 2000 లోపు ర్యాంకర్‌లో 284 మందున్నారు. 100% మెజారిటీ. జాతీయ టాపర్ ఢిల్లీ విద్యార్థి శుభం కుమార్. నేటి నుంచి జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌లు. సో, వీళ్ళంతా గూడా టాపర్స్ అనమాట. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు. ఈ అమ్మాయిల్లో టాపర్ అనమాట ఆరోహి దేశ్పాండే. తర్వాత కూచి సందీప్ 5వ ర్యాంకు, మేడిశెట్టి సహర్ష 9వ ర్యాంకు. సో, ఈ విధంగా ఉన్నారు టాపర్స్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి టాప్ 10లో నలుగురు మనోళ్ళే. అక్కడ ముగ్గురు అన్నారు, ఇక్కడ నలుగురు అన్నారు. సరే, ఓకే. సో, దీంట్లో 56,880 మంది క్వాలిఫై అయ్యారు. ఇదంతా కూడా మనం ఇందాక చూసాం కదా, సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో, కేటగిరీ వైజ్గా ఎంతమంది అండ్ టాప్ 10 మెంబర్స్ ఏంటి అనేది దీంట్లో ఇచ్చారు. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు. ఇది మరో న్యూస్ పేపరు. ఆల్మోస్ట్ సేమ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి దీంట్లో. ఇంకేమన్నా కొత్తవి ఉన్నాయేమో అనేసి నేను ఇవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది, క్లిప్పింగ్స్. సో, 56,880 ఇంతమంది క్వాలిఫై అయ్యారు. 56,000 మంది. బట్ సీట్లు ఉన్నవి మనకి 18,500 ఐఐటీస్లో. మిగిలిన వాళ్ళంతా కూడా మళ్ళీ ఎన్ఐటీస్కి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. సో, సేమ్ డీటెయిల్స్ అండి ఆల్మోస్ట్ మనకి. కాబట్టి సో, ఇంతటితో మనం ఈ వీడియో క్లోజ్ చేయొచ్చు. అయితే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషను, గైడెన్సు, ఓకే, సపోర్ట్ సర్వీసు మొత్తం కూడా, అంటే మీకు కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్పాను కదా, కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది పెయిడ్ సర్వీస్ ఉందన్నమాట మన దగ్గర. సో, మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మీరు చేయగలనా అనుకుంటే మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ దీని గురించి అంటే మీకు మంచి ర్యాంక్ వచ్చి మీరు సొంత ప్రయత్నాలు చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఏదో మిస్టేక్ వల్ల మీకు రావాల్సిన సీట్ని లాస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీకు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఆ గైడెన్స్ కోసం ఇమ్మీడియట్గా మెంటర్ మ్యాట్రిక్స్ని కాంటాక్ట్ చేయండి. సో, 9849966500 లేదా 9849068590. మన ఆఫీస్ వచ్చేసి నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. కుబేరా టవర్స్, ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్లో. సో, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి చివరి వరకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆన్లైన్లో ఏమేం చేయాలో అవన్నీ కూడా మేము హ్యాండిల్ చేసి మీకు కంప్లీట్గా మీకు సీట్ వచ్చేదాకా సపోర్ట్ చేస్తాము. సో, ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి. సో, ఎప్పటికప్పుడు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.